పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఇష్యూ మనకు తెలిసిందే. సో దీని మీద పెద్ద ఎత్తున నిన్నటి నుంచి ఒక పక్క సమర్థింపులు, ఒక పక్క ఆగ్రహావేశాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిణామాలను అసలు ఎలా అర్థం చేసుకోవాలి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఇది బహుశా మూడో ప్రతిస్పందన అనుకోండి ఇంత స్థాయిలో. మనం మొదట జీవీ రెడ్డి ఇష్యూ తర్వాత ఈ స్థాయిలో ఆగ్రహావేశాలు మనం చూసాం. ఆ తర్వాత ఇప్పాల రవీంద్ర రెడ్డి అతను లోకేష్ని కలిసిన తర్వాత ఇంతే స్థాయిలో చూసాం. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ మళ్ళీ అదే స్థాయిలో చూస్తున్నాం. సో వరుస పెట్టి ఇలాంటి అంశాలు జరగడం అనేది తెలుగుదేశం పార్టీకి మంచిది కాదనే ఒక అభిప్రాయం. అట్ ద సేమ్ టైం ఈ అంశంలో పార్టీ కరెక్ట్ లైన్లోనే పెడుతోంది అనేది ఒక పక్క గట్టిగా సమర్థిస్తున్నా, మన కార్యకర్తను మనం ఇలా చేయటువంటి వారితో పోల్చుకుంటే అసలు ఇదంతా సముద్రంలో నీటి బొట్టంతా అని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. టోటల్గా ఈ ఇష్యూని ఎలా చూడాలి అనే దాని మీద మనం వివరణాత్మకంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక పక్క అయితే, నంబర్ 2 గోరంట్ల మాధవ్ నిన్నటి వేరంగం చూసాం. ఈ సందర్భంగా నేను కొంచెం గోరంట్ల మాధవ్కి థ్యాంక్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవేశంలో బట్టలు లేకుండా వస్తాడు అనుకున్నాను. ఆ విశ్వరూప దర్శనం లేకుండా బట్టలు వేసుకునే వచ్చాడు మహానుభావుడు. అంతవరకు సంతోషించాలి, థ్యాంక్స్ కూడా చెప్పాలి మనం. అట్ ద సేమ్ టైం మరి ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వాళ్ళని ఏం చెయ్యాలి, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం. ఎందుకంటే మాజీ పోలీస్ అధికారి వెలగబెట్టాడు కదా మన కర్మ కొద్దీ. అలాంటి వాళ్ళని ఈ సంఘటన ఎలా చూడాలనేది కూడా డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ అసలు చేబ్రోలు కిరణ్ ఇష్యూని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాల్లో ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా అనే దాన్ని అంటే మనం కత్తిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అంటారు కదా, సోషల్ మీడియా అనే దాన్ని కూడా ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని మంచిని ప్రచారం చేసుకోవచ్చు, సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని ప్రత్యర్థులను విమర్శించవచ్చు, సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని ప్రత్యర్థుల మొరాలిటీ దెబ్బతీయవచ్చు. ఈ మొరాలిటీ దెబ్బతీసే ప్రాసెస్లో గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత జుగుత్సాకరమైన సంస్కృతిని కూడా ప్రవేశపెట్టారు. మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు సమాచారం. గత కొన్నేళ్లుగా అత్యంత జుగుత్సాకరమైన సంస్కృతిని అయితే ప్రవేశపెట్టింది వాస్తవం. అంటే ఆ సంస్కృతిలో భాగంగా ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని పాల్పడటం, చివరికి హిట్టింగ్ బిలో ది బెల్ట్ అని చెప్పని, అంటే పరిధి దాటి కుటుంబంలో రాజకీయాలకి సంబంధం లేని మహిళలను కూడా లక్ష్యంగా చేసుకొని చాలా హీనాతిహీనమైన, సంస్కారహీనమైన, చెప్పుకోవటానికి వీలు కాని భాషతోటి కట్టుకథలతోటి ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అంటే చేసే వాళ్ళకి ఇది మా నాయకుడి పట్ల మాకున్న లాయల్టీ అని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఆ బాధితులు ఎవరైతే ఉంటారో, ఆ టార్గెట్ గురికాపోతున్న వాళ్ళకి కళ్ళనీళ్ళ పర్యంతరం అయ్యే, కడుపు తరుక్కుపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇది గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మనం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రశాంత్ కిషోర్ బృందం వ్యూహకర్తలుగా వాళ్ళకి చేరిన తర్వాత ఈ సంస్కృతి మరింతగా పెంచి పోషించారు. అటువంటి సంస్కృతికి తెలుగుదేశం పార్టీ బాధితురాలు మొదటి నుంచి కూడా. తెలుగుదేశం నాయకులు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి మొదలు పెడితే ఒక సగటు సోషల్ మీడియా కార్యకర్త వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించిన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైనా తప్పుల్ని ప్రస్తావించినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల పేరిట ఒక ఉన్మాదపు ముఠ వీళ్ళ ప్రొఫైల్ నుంచి వీళ్ళ ఫోటోలు వెలికి తీసి వాటిని మార్ఫింగ్ చేసి డైరెక్ట్గా వాటిని వాళ్ళకి మెసెంజర్లో పంపించి, నువ్వు కనుక ప్రభుత్వాన్ని విమర్శించావు అని అంటే నీ బతుకు ఇట్లా అయిపోద్ది అని చెప్పని అత్యంత హేయమైన, సహజంగా ఏమవుద్ది, సోషల్ మీడియా ఖాతాల్లో వాళ్ళ వ్యక్తిగత ఫోటోలు ఉంటుంటాయి. వాటిని మార్ఫింగ్ చేసేసి
ఆఖరికి వాళ్ళ పిల్లలని కూడా టార్గెట్ చేస్తా. నిన్నగాక మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి మార్క్ శంకర్ 7 సంవత్సరాల పిల్లవాడు సింగపూర్లో ఒక ప్రమాదంలో ఇరుక్కుంటే ప్రధానమంత్రితో సహా కన్సర్న్ వ్యక్తం చేశారు. అరే పసిపిల్లాడే ఇలా జరిగిందే అని చెప్పని ఆ పిల్లవాడిని ఎప్పుడు మనం చూసుండ వాళ్ళకి కూడా అయ్యో అనిపించింది. పవన్ కళ్యాణ్ గారితో రాజకీయ విభేదం ఉండటం వేరు, పిల్లల విషయంలో నియంత్రణ కోల్పోవటం వేరు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని విభేదించిన వ్యక్తులు కొందరు ఆ పసిపిల్లాడిని టార్గెట్ చేసి చెప్పటానికి వీలుగానే భాషతోటి పోస్టులు పెట్టారు. దాని మీద కూడా కేసులు నమోదైనాయి. ఈ సంస్కృతిలో భాగంగానే చేబ్రోలు కిరణ్ కామన్ మ్యాన్ కిరణ్ అని చెప్పని గతం నుంచి కూడా యూట్యూబ్లో తన అభిప్రాయాలు చెప్తూ ఉండేవాడు. చాలా పాపులర్ కూడా అయ్యాడు. తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకున్నాడు. వాస్తవంగా చాలా సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి తను వచ్చాడు. చాలా పేదరికం నుంచి వచ్చాడు. తను తెలుగుదేశం పార్టీ పట్ల లాయల్గా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల గురించి ప్రస్తావించిన ఈ ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే కొంతమంది భావోద్వేగంతో భాష మీద నియంత్రణ కోల్పోయి దురుసైన సంస్కారహీనపు పదాలతోటి ప్రత్యర్థులను విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కిరణ్ కూడా చాలా సందర్భాల్లో భాష మీద అదుపు కోల్పోయి చేసిన విమర్శలు ఉన్నాయి. అదే సందర్భంలో చాలా వ్యంగ్యంగా ఎదుటి వాళ్ళని సూటిపోటి మాటలతోటి వాళ్ళ తప్పుల్ని చాలా వివరణాత్మకంగా ప్రజలకు వివరించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అయితే ఏంటంటే తన మీద గుంటూరులో కేసులు నమోదైన నేపథ్యంలో కొన్నాళ్ళుగా తన హైదరాబాద్లోనే పార్టీ ద్వారానే షెల్టర్ తీసుకొని ఉన్నాడు. అంటే ఇవాళ చాలామందికి తెలియంది ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా తనకు రక్షణ కల్పిస్తుంది పార్టీయే. తనకు ఆశ్రయం ఇచ్చి తన ఆలనాపాలన చూసుకొని తనకి కేసుల్లో న్యాయ సహాయం అందిస్తుంది కూడా పార్టీనే. నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయం. ఆ ఛానల్కి వెళ్ళిన సందర్భాల్లో కొన్ని వందల సార్లు మేము కలిసి ఉంటాం, వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటాం. చాలా పట్టుదల కలిగిన కుర్రాడు, అందులో ఎటువంటి డౌటు లేదు. పార్టీ విషయంలో చాలా లాయలు, నాయకుడి విషయంలో చాలా నిబద్ధత కలిగి ఉంటాడు. కాకుంటే ఆ ప్రత్యర్థుల్ని విమర్శించే సందర్భంలో ఒక్కోసారి తన భాష మీద అదుపు కోల్పోతాడు. ఏదేమైనా మొన్న తను చేసిన వీడియో మాత్రం 100% ఆక్షేపణీయమైన భాషతో వీడియో చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని వాళ్ళ కుమార్తెల్ని తీసుకొచ్చి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని విమర్శ చేయాల్సిన నెస్టీ లేదు. వాస్తవం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పందా ఎంచుకున్నాడో అదే పందా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కిరణ్ వాడిన భాష ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు, దాంట్లో డిస్ప్యూటే లేదు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే కిరణ్ ఎక్కడో బయట ఏదైనా తనకు ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ఉండో లేదు తన ఫోన్లో తను రికార్డు చేసుకొని దాన్ని బయటికి పబ్లిష్ చేసో తన సొంత ఛానల్ అనుకోవాలి. అప్పుడు లేదు ఫేస్బుక్ లాంటి మాధ్యమాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చో తన అకౌంట్ నుంచి అలా మాట్లాడుంటే అది తన వ్యక్తిగత సమస్య. కానీ తను కొన్నాళ్ళ నుంచి ఆశ్రయం పొందుతుంది పార్టీ దగ్గర. అయితే ఇక్కడ తనొక్కడనే తప్పు పట్టాలంటే ఖచ్చితంగా తనొక్కడనే తప్పు పట్టాల్సిన నెక్స్ట్ లేదు ఇందులో. ఇప్పుడు తను మాట్లాడాడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, యాంకర్గా మీరున్నారు, కెమెరామెన్గా తను ఉన్నాడు, ఇక్కడ మీ సమక్షంలో నేను మాట్లాడుతున్నా. నా భాష ఆక్షేపణీయంగా ఉంటే అప్పటికప్పుడు మీరు ఖండిస్తాం ఖచ్చితంగా. లేదు అని అంటే ఎడిటింగ్ సిబ్బంది ఉంటారు, అక్కడ ఏ పదాన్ని ఉంచాలి ఏ పదాన్ని తీసేయాలి అనేది వాళ్ళ డిస్క్రిప్షన్. అది వాళ్ళు దాన్ని వాళ్ళ చేతులు అయినా సరే దాన్ని నియంత్రించుండొచ్చు. లేదు అని అంటే అల్టిమేట్గా మీ పైన యాజమాన్యం ఉంటుంది, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ విధమైన అభ్యంతరకర పదజాలం ఆయన వాడాడు, దీన్ని కొనసాగించాలా వద్దా అని చెప్పని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక్కడ. ఇవేవి అమలు కాల అంటే
కిరణ్ నోటి నుంచి వచ్చిన మాటని నియంత్రించే ఆస్కారం ఉన్నా కూడా నియంత్రించకుండా అది పబ్లిష్ అయ్యి పబ్లిక్లోకి వెళ్ళడానికి అదే దారి తీసింది. ఖచ్చితంగా సరే అతను ఆవేశంతో మాట్లాడి ఉండొచ్చు, బట్ ఎదుటిన్న యాంకర్ ఖండించలేదు. కనీసం ఆ తర్వాతైనా సరే ఆ విషయాన్ని మొత్తం తీసేయాలి, లేదా ఇది అభ్యంతరకరమైన వీడియో అనుకుంటే అసలు పబ్లిష్ చేయడానికే వీల్లేదని చెప్పేసి ముందుగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఛానల్ యాజమాన్యం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అసలు పార్టీ ఛానల్లో ఒకసారి నేను కొన్ని సంవత్సరాల క్రితం, అప్పటికి ఇంకా తెలుగుదేశంకి పవన్ కళ్యాణ్ గారికి పొత్తు కుదరలా, ఓకే పొత్తు కుదురుతుందనే ప్రస్తావన కూడా ఇంకా అప్పటికి రాలా. కానీ బహుశా ఇంటర్నల్గా నడుస్తుందేమో చర్చలు, నాకు తెలియదు. నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఒక వీడియో చేశాను. సందర్భం ఏంటి? ఏదో అప్పట్లో ఏదో ఆయన కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు అని చెప్పని కొన్ని అంశాలని నిన్న ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంత ఇన్కన్సిస్టెంట్గా ఉంటే అట్లా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉండాలి అనే భావం వ్యక్తీకరణ చేస్తూ నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఒక వీడియో చేశాను నేను. అయితే నేను మాట్లాడే విధానం తెలుసు కదా, నేను ఎక్కడ అభ్యంతరకరమైన పదజాలం ఒక్కడు కూడా వాళ్ళ ఇష్యూస్కి కన్ఫైన్ అయ్యే మాట్లాడాను నేను. అయినా సరే పవన్ కళ్యాణ్ గారితో భవిష్యత్తులో సైజ్ కుదరడానికి ఆస్కారం ఉందండి, ఈ వీడియోని మేము పోస్ట్ చేయటం లేదు అని చెప్పి నాకు చెప్పి ఆపేశారు ఆ వీడియో. అంటే యాక్చువల్గా ఎడిటింగ్ అయి పోస్ట్ అయింది, అయిన తర్వాత మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళింది, వెళ్ళగానే వాళ్ళు దాన్ని ప్రైవేట్లో పెట్టేసి నాకు కాల్ చేసి నాకు చెప్పారు, ఈ ప్లాట్ఫామ్ మీద పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినవ్వకూడదు అనేది మేము పాలసీ డెసిషన్ పెట్టుకున్నామండి, భవిష్యత్తులో పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య సైజు కుదరటానికి ఆస్కారం ఉంటుంది, అటువంటిది ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి ఆయన విమర్శిస్తూ వీడియో బయటకు వెళ్తే అది నెగిటివ్ సైన్ పంపించినట్టు అవుతుంది అని చెప్పి నాకు కన్విన్స్ చేశారు. నేను కూడా వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవించి ఇంకా దాన్ని నేను మాట్లాడింది ఎందుకు పోస్ట్ చేయరు అని చెప్పి నేను ఆర్గ్యూ చేయలే. వాళ్ళకి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఖచ్చితంగా యాజమాన్యానికి ఆ హక్కులు ఉంటాయి కదా, ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ 3-4 స్థాయిల్లో ఒక వడపోత అనేది ఉంటుంది, వడపోత జరగకుండా పబ్లిష్ అయిపోయింది. అది దాన్ని అసలు పబ్లిష్ కాకుండా ఆపేసే ఆస్కారం ఉన్నా కూడా బాధ్యత రాహిత్యంతో 3-4 స్థాయిల్లో కూడా పనిచేశారు. సో దాంతో ఏమైపోయింది, ఇవాళ వీడియో పోస్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచి టీడీపీ శ్రేణుల కన్నా కూడా వైసీపీ వాళ్ళు ఎక్కువ చూశారు. అవును, వాస్తవం, సహజం, వాళ్ళ మనసులో గాయపడి ఉంటాయి. వాళ్ళు దాన్ని ఏం చేశారు, ఇక విపరీతంగా వైరల్ చేస్తూ కిరణ్ని నరకాలి, చంపాలి, పొడి చేయాలి అని చెప్పని థ్రెట్లతోటి ఒకరి నుంచి ఒకళ్ళు షేర్లు చేసుకుంటా ఉన్నారు. అప్పుడు పార్టీ దృష్టికి ఈ వీడియో వెళ్ళటం జరిగింది, ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి. ఖచ్చితంగా పార్టీ పరంగా నష్ట నివారణ చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే తను పార్టీ షెల్టర్ జోన్లో ఉన్నాడు అనేది అందరికీ తెలుసు. మరి అటువంటి వ్యక్తి నుంచి ఇటువంటి మాటలు పబ్లిష్ అయ్యాయి అని అంటే ఓహో పార్టీ భావజాలం ఇది అన్న అభిప్రాయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా మనకి తెలుసు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొదటి నుంచి ఇటువంటి భావజాలాన్ని ఎంటర్టైన్ చేయరు. తమ మాటలు పడుతున్నా, తమను అవమానిస్తున్నా, తమ వ్యక్తిత్వానికి పాల్పడుతున్నా కూడా తిరిగి పెద్ద మనిషి తనమైన రాజకీయాన్ని ఇప్పటివరకు కొనసాగిస్తూ వచ్చారు తప్ప టిట్ ఫర్ టాట్ లాగా వాళ్ళు అమ్మ అంటే వీళ్ళు నీ అమ్మ అనే పదాలను ఇప్పుడు దాకా వాళ్ళ ఆ నియంత్రణ కోల్పోకుండానే వాళ్ళు రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని అంటే ఆ విధమైన వీడియో పోస్ట్ అవడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇమ్మీడియట్గా దాన్ని వీడియోని ప్రైవేట్లో పెట్టేశారు. ప్రైవేట్లో పెట్టడమే కాకుండా కిరణ్ విషయంలో చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. పార్టీ పరంగా తన్ని పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదే సందర్భంలో కేసు కూడా ఫైల్ చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం క్యాడర్ కూడా పార్టీకి ఉన్న సెన్సిటివిటీని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాట్లాడింది పార్టీ ప్లాట్ఫామ్ మీద, ఛానల్ ఓన్డ్ బై పార్టీ. ఆ ఛానల్లో మాట్లాడినప్పుడు అది ఇన్ని స్థాయిల్లో దాన్ని ఫిల్టర్ చేయడానికి ఆస్కారం ఉన్నా కూడా ఫిల్టర్ కాకుండా పబ్లిష్ అయినప్పుడు అల్టిమేట్గా ఇది చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఆపాదించి మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది.
వాళ్ళే ఈ విధంగా మాట్లాడిచ్చారంటారు. ఇవాళ వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే సజ్జల భార్గవరెడ్డి వల్లే ఇదంతా జరిగిందని చెప్పని కేసులు ఫైల్ అవుతున్నాయి కదా. ఖచ్చితంగా. మరి అటువంటప్పుడు ఇవాళ ఈ వీడియో పోస్ట్ అవ్వగానే అల్టిమేట్గా ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? టీడీపీ సోషల్ మీడియాకి ఎవరు ఇన్ఛార్జీలు లేరు. వైసీపీకి సజ్జల భార్గవరెడ్డి ఇన్ఛార్జి, అంతకుముందు గురంపాటి దేవేంద్ర రెడ్డి, విజయసాయిరెడ్డి మేము ఇన్ఛార్జీలు అని చెప్పుకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు బాధ్యులు అవుతున్నారు. టీడీపీ సోషల్ మీడియాకి ఎవరిని ఇప్పటిదాకా ఇన్ఛార్జీలుగా అపాయింట్ చేయలా. ఇంకా అప్పుడు ఎవరు? పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాధ్యులు అవుతారు. ఇక్కడ ఇంకొక గమనించుకోవాల్సిన అంశం కూడా ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్లో. పార్టీ ప్రభుత్వం ఆదేశాల మేరకు కిరణ్ మీద కేసు నమోదైంది. కేసు గుంటూరులో నమోదైంది. మరి హైదరాబాద్లో ఉన్న కిరణ్ ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం కదా, పోలీసులు బట్టలోడ తీస్తాం, అది తీస్తాం, ఇది తీస్తాం అన్నాళ్ళు. కేసు విచారణకు రమ్మని నోటీస్ ఇంగానే 15 రోజుల నుంచి పరారీ అయిన సోకాళ్ళు పెద్ద మనుషులను చూస్తున్నాం మనం. కిరణ్ కూడా పరారు కావాలనుకుంటే పరారు అయి ఉండొచ్చు. అవును. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది, నిన్నటి వరకు కిరణ్ ఆలనా పాలన ఎవరైతే చూశారో వాళ్ళ మాట జవదాటకుండా పాటించడానికి కిరణ్ సిద్ధపడ్డాడు. తన వల్ల పొరపాటు జరిగిందని తను రియలైజ్ అయ్యాడు. తన మాటల వల్ల పార్టీ నాయకత్వం సంజాషించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పని తను రియలైజ్ అయ్యాడు. కాబట్టి తానే ముందుకొచ్చి క్షమాపణ చెప్తా వీడియో చేశాడు. మళ్ళీ యాక్చువల్గా కిరణ్ నైజం నాకు తెలుసు, అట్లా తగ్గిపోయి క్షమాపణ చెప్పే టైప్ కాదు. కానీ పార్టీ సెన్సిటివిటీని రియలైజ్ అయ్యాడు. నేను ఇప్పుడు మాట్లాడిన ప్లాట్ఫామ్ పార్టీ ప్లాట్ఫామ్, దానివల్ల అల్టిమేట్గా పార్టీ నాయకత్వం సంజాషించుకోవాల్సి వస్తుంది అని చెప్పి రియలైజ్ అయ్యాడు. కాబట్టి తన వల్ల జరిగిన తప్పుకి తానే క్షమాపణ చెప్పాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, తను బయలుదేరి ఆంధ్రాకి వచ్చాడు. ఒక పక్క వైసీపీ ఏమో నరుకుతానంటుంది, గవర్నమెంట్ ఏమో కేసు పెట్టి అరెస్ట్ చేయమంటుంది. తను హైదరాబాద్లో ఉన్నాడు. ఇక్కడ తనున్న రూమ్ నుంచి తప్పుకొని ఏ ఫ్రెండ్ రూమ్లోనో ఇంకో దగ్గర ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి వాళ్ళ ఊరాళ్ళు ఎవరో ఒకరి దగ్గర షెల్టర్ తీసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. మిగిలిన చాలా మంది పరారీ అయిన పెద్ద మనుషులు కనిపిస్తా ఉన్నారు కదా. వెంకటరామరెడ్డి 10 నెలలుగా పరారీ అయిన పెద్ద మనుషులు చాలా మంది కనిపిస్తున్నారు కదా. కాబట్టి కిరణ్ కూడా అలా తప్పుకోవటం పెద్ద సమస్య కాదు. కానీ తాను అలా పారిపోదలుచుకోవాలా, వెన్నుచూపదలుచుకోవాలా. నా వల్ల పొరపాటు జరిగిందని ఎలా అయితే ధైర్యంగా క్షమాపణ చెప్పాడో, క్షమాపణ చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎదురుదాడి చేయడానికి, బుకాయించడానికి పిరికాళ్ళు చేస్తారు. అది నా వల్ల ఒక పొరపాటు జరిగిందని అడ్మిట్ కావడానికి చాలా ధైర్యం ఉండాలి, సంస్కారం ఉండాలి. ఆ సంస్కారాన్ని, ధైర్యాన్ని కిరణ్ ప్రదర్శించాడు. సంస్కారహీనపు భాష వాడినా అది పొరపాటు అని రియలైజ్ అయ్యి కాళ్ళు బుచ్చుకొని క్షమాపణ కోరుతున్నా అన్నాడు. చాలా పెద్ద మాట అది. చాలా నిజం, వాస్తవం వాస్తవం. మరి 30+ యువకుడు, చాలా ఆవేశంతో ఉండే ఏజ్ అయినా మరి తన నోటి నుంచి ఆ మాట వచ్చింది. వచ్చి పోలీసులు ఇబ్రహీంపట్నం దగ్గర తన అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఏం చెప్పారు? మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేసి ఇక్కడ ఉన్నాడని మేము ఐడెంటిఫై చేసామన్నారు. అంటే తన మీద కేసు నమోదైంది. పోలీసులు తన కోసం అరెస్ట్ ఎదురు చూస్తూ ఉన్నారు. మొబైల్ ఆన్లో ఉంటే నా సిగ్నల్ ట్రాక్ చేస్తారనే అవగాహన లేనివాడు కాదుగా. మినిమం కామన్ సెన్స్ కదా అది. అది లేనివాడు కాదుగా. ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏంటి అర్థం? తానే అరెస్ట్ కావటానికి సహకరించాడు. తనకు తాను స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యాడని చెప్పుకోవాలి ఇప్పుడు. అవును. అంటే ఇక్కడ తన వల్ల తప్పు జరిగింది, ఆ తప్పుని రియలైజ్ అయ్యాడు. తన వల్ల పార్టీకి సెన్సిటివిటీ ఎదురుగాటం ఇష్టం లేదు తనకి. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, కిరణ్ స్థాయి కూడా నాకు తెలుసు, ఆర్థిక స్థితిగతులు కూడా. పాపం తనని చూస్తే ఒక్కొక్కసారి నాకు జాలి అనిపించేది. సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. అలాగే తోసేసుకొని తనకి ఏది ఉంటే ఆ బట్టలే వేసుకొని తను మాట్లాడుతుండేవాడు. నాకు లగ్జరీ కావాలి, ఇస్త్రీ బట్టలు ఉండాలి, నేను సొసైటీలో లావిష్గా ఉండాలనే ఆలోచన కూడా తనకు ఉండేది కాదు. తన ఆ ఉన్నపాటి కొద్దిపాటి కంఫర్ట్ తోటే రెస్ట్లెస్గా పార్టీకి సర్వీస్ చేస్తూ వచ్చాడు. పార్టీ కూడా తనకున్న సెన్సిటివిటీ దృష్ట్యా
తన మీద ఉన్న కేసులు, తన మీద ప్రత్యర్థులు టార్గెటెడ్గా తన కోసం వెతుకులాడుతున్న నేపథ్యంలో షెల్టర్ కల్పించారు. ఏదేమైనా సరే ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన సంఘటనలు కూడా మనం చూసాం. అవును. అయితే ఇక్కడ ఆ సంఘటనలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న, అంటే సహజంగా కార్యకర్తల నుంచి సోషల్ మీడియా నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. కిరణ్ ఒక భాష ఒక కామెంట్ చేశాడు, కాస్త ముందు వెనక కాస్త కుడి ఎడమగా సేమ్ అదే భాషతో అదే రకమైనటువంటి అర్థం వచ్చేలాగా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు సతీమణి గురించి ఆయన వాళ్ళ గురించి కుటుంబం గురించి మాట్లాడారు. మరి ఇక్కడ తెలుగుదేశమే స్వయంగా ఈ తప్పని ఖండిస్తూ సస్పెండ్ చేస్తూ అరెస్ట్ చేయించి లోపల పెట్టిందే, మరి కనీసం క్షమాపణ కూడా అటు నుంచి చెప్పించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. దీన్నేమందాం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. భాషను ఖండిద్దాం, అంశాన్ని ఖండిద్దాం. సరే, ఇక్కడ జరిగింది ఒక చర్య, మరి అక్కడ కనీసం నామమాత్రంగా కూడా జరగలేదే అనే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలంటారు? ఇక్కడ గమనించుకోవాల్సింది అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్మాదపు సమూహం ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం రాస్తున్నారు, ఏమి పోస్ట్ చేస్తున్నారు అనేది అల్టిమేట్గా ప్రజలకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన శ్రేణుల్ని సమర్థిస్తూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిని సమర్థించాడు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా దుష్ట చతుష్టయం అనేవాడు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించేవాడు, బాలకృష్ణ గారిని లోకేష్ని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉండేవాడు. వీటినన్నింటినీ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. తీసుకున్న పర్యవసానం ఏం జరిగిందనేది కళ్ళ ముందు కనపడుతున్న దగ్గర ఇంకా అంతకంటే పెద్ద శిక్ష జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన శ్రేణుల ప్రవర్తనకి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా అత్యంత జుగుసాకరమైన పదజాలంతో వ్యాఖ్యానిస్తుంటే ఇతను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు కాబట్టి ప్రజలు చేత్కరించుకున్నారు అతన్ని. ఏ స్థాయి ఫలితాలు అతనికి కట్టబెట్టారు? ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డికి అతని ప్రతి ప్రవర్తనకి వాళ్ళ శ్రేణులు మాట్లాడిన ప్రతి మాటకి 50,000, 60,000, లక్షల మెజార్టీలతోటి ఓడించి కూర్చోబెట్టారు. సీదిరి అప్పలరాజు దగ్గర నుంచి మొదలుపెట్టి గోరంట్ల మాధవ్ దాకా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయలే. ఆ విధమైన ప్రవర్తనకు పాల్పడ్డ ఏ ఒక్కడిని ప్రజలు కనీస మాత్రపు జాలి కూడా చూపలా. కాబట్టి వాళ్ళ ప్రవర్తనకి, వాళ్ళ భాషకి, వాళ్ళ పోస్టులకి తగిన మూల్యం వాళ్ళు ఆల్రెడీ చెల్లించారు. అదే వైఖరి తెలుగుదేశం కూడా ఎందుకు ప్రదర్శించాలి? ఇవాళ కిరణ్ తప్పు చేశాడు, కిరణ్ని తెలుగుదేశం కూడా సమర్థించి జగన్మోహన్ రెడ్డి భుజాన్ వేసుకున్నట్టుగానే ఇప్పుడు కిరణ్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం భుజాన్ వేసుకొని మావాడు ఏది మాట్లాడినా ఆల్ ఈజ్ వెల్, మావాడు మాట్లాడటానికి ఆ హక్కు ఉంది అని చెప్పని ఒక పక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అక్యూజ్డ్ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లోడు, అమాయకుడు, ఆణిముచ్చు అని చెప్పని సమర్థించినట్టుగా తెలుగుదేశం కూడా సమర్థిస్తే జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో రేపు తెలుగుదేశానికి కూడా అదే గతి పట్టుద్ది. వాళ్ళకన్నా వీళ్ళు భిన్నమైన వ్యక్తులు, భిన్నమైన పార్టీ, భిన్నమైన నాయకత్వం అని కదా ప్రజలు ఎన్నుకుంది. భిన్నంగానే వ్యవహరించి తీరాలి. అక్కడ తప్పు చేసిన తనవాడినైనా సరే ఖండించాలి. ఇదే సందర్భంలో ఇంకొక ప్రశ్న ఏమి ఎదురవుతుందంటే వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటున్నారు. నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ ఈ విధమైన జుగుస్సాకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన 30 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు ఎన్నాళ్ళు ఉన్నాడు జైల్లో? ఇప్పటికి స్టిల్. భువనేశ్వర్ గారిని ఆ విధమైన పదజాలంతో విమర్శించిన వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు ఇప్పుడు? వల్లభనేని వంశీ కూడా క్షమాపణ చెప్పాడు ఆ రోజు. క్షమాపణలు చెప్పినా కూడా టీడీపీ శ్రేణులు ఎక్స్క్యూజ్ చేయలేదు కదా. వల్లభనేని వంశీని ఎప్పుడు జైల్లోకి పంపించేదని అడిగారు కదా. మరి వల్లభనేని వంశీకి కూడా తనకు ముట్టాల్సింది తనకు ముట్టింది. ఏ ఒక్కళ్ళని వదలరు. ఇంకా చాలామంది ఉన్నారు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఈ విధమైన పదజాలంతో విశృంఖలత్వపు పోస్టులు పెట్టిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎవడిని అయినా సరే ఖచ్చితంగా ఎవడికి ముట్టాల్సింది వాడికి ముడుతుంది. ఇవాళ సొంత పార్టీకి సంబంధించిన
కిరణ్ విషయంలోనే జాలి చూపని నాయకత్వం జాలి చూపకూడదు. జాలి ఎందుకు చూపాలి? ఇప్పుడు 7,500 వీడియోలు ఉన్నాయి నావి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో యూట్యూబ్లో నేను శాటిలైట్ ఛానల్స్లో మాట్లాడి కాక 7,500 వీడియోలు ఉన్నాయి. చాలా ఇష్యూస్లో ప్రభుత్వాన్ని విమర్శించాం. మరి భాష మీద నియంత్రణ కోల్పోలేదు కదా. అదే సందర్భంలో నాకెంత రాష్ట్రం పట్ల కన్సర్న్ ఉందో కిరణ్ కూడా అంతే ఉంది. ఎటువంటి డౌట్ లేదు అందులో. నాకు కిరణ్ వ్యక్తిగతంగా నేను చాలాసార్లు తనతో ఇంటరాక్ట్ అయిన దాని మీద చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ పట్ల కూడా తనకు అంతటి ప్రేమ ఉంది. అంటే మీరు ఏ సందర్భంలో చెప్పలేదా కొంచెం భాష చెప్పాను నేను, అదుపు తప్పుతోంది చెప్పాను. మనం చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా స్పందిస్తాడు. కానీ ఒక్కొక్కసారి ఎమోషనల్ అవుతుంటారు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇక్కడ గోరంట్ల మాధవ్ విషయానికి వద్దాం. ఒక మాట ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తమ ప్రభుత్వాన్ని తాము చాలా గట్టిగా విమర్శిస్తూ ఉన్నారు. నాయకత్వాన్ని, చేతగాని నాయకత్వాన్ని కొంతమంది అంటున్నారు. సొంత కార్యకర్తను కాపాడుకోలేకపోయారని కొంతమంది అంటున్నారు. కాపాడటం శ్రేయస్కరం కాదు. తప్పుని భుజానేసుకొని ఇంకొక జగన్మోహన్ రెడ్డి లాంటి సంస్కృతి సమాజానికి పరిచయం చేసి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజలు కోరుకుంది మార్పు కదా. ఆ మార్పుకి భిన్నంగా ఇంకొక జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదని ప్రజలు భావిస్తే, కానీ మరి ఇలా అనాథలా వదిలేయటం కూడా కరెక్ట్ కాదు కదా. ఎవరు వదిలేశారు అనాథలాగా? నేను ఇందాక చెప్తుంది అదే. కిరణ్ సొంతంగా ఇంతకుముందు జరిగింది ఓకే, ఇక మీదట ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా. జైల్లో ఉంటాడు, న్యాయ పోరాటం చేస్తాడు. తనకి ఖచ్చితంగా తన పట్ల కన్సర్న్గా ఉండే పెద్దలు చాలా మంది ఉన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండొచ్చు. వ్యక్తులుగా వ్యక్తిగత సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తన రెస్క్యూకి వెళ్తారు, తనకు న్యాయ సపోర్ట్ చేస్తారు, తన బయటికి తీసుకొస్తారు. అదే సందర్భంలో వైసీపీ నుంచి చాలా సివియర్ థ్రెట్ ఎదుర్కొంటా ఉన్నాడు తను. ఆ థ్రెట్ నుంచి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. 100% తనకు అండగా ఉంటారు. ఇన్నాళ్ళ నుంచి ఎవరు కాపాడుతున్నారో, ఇన్నాళ్ళ నుంచి ఎవరైతే షెల్టర్ ఇచ్చారో తనకి, ఇన్నాళ్ళ నుంచి తన ఆలనాపాలన ఎవరైతే చూసుకున్నారో, ఎవరి సమక్షంలో నేను సెక్యూరిటీగా ఉన్నానని చెప్పని తను కూడా ఫీల్ అయ్యాడో, ఫీల్ అవ్వబట్టేగా సంవత్సరాల తరబడి ఉండగలిగాడు ఇక్కడ. అక్కడే వాళ్ళే ఆ వ్యక్తులే ఇప్పుడు కూడా తన రెస్క్యూకి వెళ్తారు. సాంకేతికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాత్రాన తన గాలికి వదిలేసి ఇవాళ ఈ ప్రేమ ఒలకపోస్తున్న వాళ్ళందరూ వెళ్ళి తనకు ఎప్పుడన్నా ఒక 2 జతల బట్టలను కొనిపెట్టారుగా. నేను సూటిగా అడుగుతున్నా, ఎవరైతే ఆలనాపాలన చూశారో వాళ్లే చూస్తారు రేపు కూడా. 100% కిరణ్ సేఫ్ హ్యాండ్స్లోనే ఉంటాడు. రైట్ సార్, ఇక గోరంట్ల మాధవ్ ఇష్యూకి వద్దాం. అసలు నిన్న జరిగిన అంశాన్ని ఎలా చూడాలి? అసలు గోరంట్ల మాధవ్ ఆ చర్యని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విశృంఖలత్వాన్ని ప్రదర్శించే వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళని ఫ్రంట్ ఫేజ్లో పెడుతున్నాడు. ఇదే గోరంట్ల మాధవ్ ఈ మధ్యకాలంలో ఫోక్సో కేసులో విచారణకు హాజరుకమ్మని చెప్పని విజయవాడ నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్ళిన రోజు, మా మీద కనుక కేసులు నమోదయ్యి మమ్మల్ని ఇదే విధంగా విచారణలకు పిలిచే పని అయితే అంతర్యుద్ధానికి దారితీస్తున్నాడు. వాస్తవంగా చాలా పెద్ద పదం అది. అవును, ఒక ఎక్స్ట్రీమిస్ట్ వాడే పదాన్ని ఒక పాలిటీషియన్ వాడాడు. దానిలో భాగంగానే నిన్న కూడా కిరణ్ వాడిన పదజాలం అభ్యంతరకరం అని చెప్పని ప్రభుత్వమే సుమోటోగా కేసు బుక్ చేసి వైసీపీ వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడానికంటే ముందే ప్రభుత్వమే తన మీద కేసు నమోదు చేసింది. తను కూడా స్వచ్ఛందంగా వచ్చి అరెస్టుకు సహకరించాడు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తనని తరలిస్తున్న ప్రాసెస్లో గోరంట్ల మాధవ్ చాలా, అంటే మనకు ఒక సామెత ఉంది, అంటే కొత్త బ్రాహ్మణుడికి నామాలు ఎక్కువ అని చెప్పని. గోరంట్ల మాధవ్కి వాళ్ళ పార్టీ నాయకత్వం టికెట్ నిరాకరించింది. సిట్టింగ్ ఎంపీగా మళ్ళీ పోటీ చేయడానికి తగిన యోగ్యత అతనికి లేదు అని చెప్పని అతని జుగుత్సాకరమైన నగ్నత్వపు వీడియో ప్రాతిపదికగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా భ్రష్టు పట్టిన నేపథ్యంలో వాళ్ళ పార్టీ అతన్ని టికెట్ నిరాకరించింది. కానీ అతని నోటు దురుసు దృష్ట్యా అతనికి అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించారు. ఈ కల్పించిన నేపథ్యంలో
ఒకనాడు తను పోగొట్టుకున్న గౌరవ మర్యాదలు మళ్ళీ తిరిగి నాయకత్వం దగ్గర తిరిగి పొందటానికి ఉన్న ఆస్కారంగా నిన్నటి ఇన్సిడెంట్ కనపడింది ఆయనకి. ఆ కనపడేం చేశాడు, పోలీసుల సమక్షంలో ఉన్న కిరణ్ మీద దాడికి ప్రయత్నం చేశాడు. డ్యూటీలో ఉన్న అధికారుల్ని కాలరు పుచ్చుకొని లాగాడు. ఏమైంది, నేను కూడా మాజీ డిపార్ట్మెంట్ వాడినే కదా, మాజీ సీఏనే కదా, నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారని చెప్పని అనుకున్నాడు. ఆ ఎస్ఐ గారు దిగొచ్చి లాగిపెట్టి చెంపకు పెట్టి కొట్టాడు. సరిపోలా అంతర్యుద్ధం సృష్టించి ఇప్పుడు ఇక్కడ ఒక వార్త కూడా వస్తుంది. అంటే మరి ఎంతవరకు నిజమో కాదు తెలియదు, కానీ సోషల్ మీడియా తిరుగుతుంది. ఎస్పీ కార్యాలయంలో కిరణ్ని కడుపులో తన్నాడు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా జరిగింది అలా? యాక్చువల్గా వాహనం దగ్గరే కిరణ్ వెహికల్ లోపల ఉన్నాడు. ఆ వెహికల్లో నుంచి కిరణ్ లాగాలి అని చెప్పని ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్న ఎస్ఐ గారిని బండిలో కూర్చొని ఉన్న ఆయన కాలర్ పుచ్చుకున్నందుకే ఈ చెంప చెళ్ళు మందాయి. అంతేగాని పోలీసులు గట్టిగా వాటేసుకొని లాక్కెళ్ళిపోయారు అవతలకి. అతను కిరణ్ని ఫేస్ చేసి కిరణ్ కాలుతో దన్నిన సీనేం జరగల. ఓకే, ఇదంతా అబద్ధం. ఇవన్నీ అదిగో దున్నపోతు ఈనింది అంటే ఇదిగో ఘాట్లో దొండ కట్టేయండి అని చెప్పిన విధంగా జరిగింది. కొద్దిగా ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. నక్కను కొట్టినాడల్లా వేటగాడేనని చెప్పని రాయటం వచ్చిన ప్రతివాడు ఫ్యాబ్రికేటెడ్ ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. అందరూ కాదు, కొంతమందికి నిజంగా కన్సర్న్ ఉంది. అరే మన పార్టీ కార్యకర్తని ఈ విధంగా మన ప్రభుత్వం అరెస్ట్ చేపించడం ఏంటి అని చెప్పనే భావన ఉంది. ఆ భావ వ్యక్తీకరణలో కొంతమంది పరిదాటి నాయకత్వాన్ని కించపరుస్తూ కూడా పోస్టులు పెడతా ఉన్నారు. ఏంటి అల్టిమేట్గా సాధించేది రేపటి రోజున? ఇవాళ కిరణ్కి పార్టీకి మధ్య ఒక కోఆర్డినేషన్ తోటే అరెస్ట్ జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. ఇందాక చెప్పే కదా జరిగిన సీక్వెన్స్. తను తప్పుకోవాలి, పరారైపోవాలి, నేను సెక్యూరిటీకి లేను అనుకుంటే హైదరాబాద్లోనే తన అడ్రస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్క రూమ్లోకి వెళ్ళినా చాలు, హైదరాబాద్ మహానగరంలో ఎవడు కనిపెట్టేది ఇక్కడ? అంతే కదా. కానీ ఇక్కడ తను సహకరించాడంటే ఏ నమ్మకంతో సహకరించాడు? ఆ మాత్రపు ఆలోచన ఉండాలిగా. ఎవరినో నమ్మేళ్ళాడు అక్కడికి. తను అక్కడికి వస్తున్నది తెలుసుకున్న సమాచారంతో పోలీసులు వచ్చారుగా. తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా మొబైల్ ట్రాకింగ్ అనేది పోలీసులు చెప్పిన కారణం అది. నా ఉద్దేశం అయితే అరేంజ్ చేయబడ్డ అరెస్ట్ అది. పలానా టైంకి పలానా దగ్గరకు వస్తాడు, మీరు అక్కడికి వచ్చి అదుపులోకి తీసుకోండి. ఆ సమాచారం ముందస్తుగానే నేను పలానా దగ్గర పలానా టైంలో ఉంటాను, నన్ను అదుపులోకి తీసుకోండి, అట్లాగే జరిగింది అది. దానికి కిరణ్ కూడా సహకరించాడు. కానీ ఈ విధమైన ప్రచారాలు చేసేవాళ్ళు కొద్దిమంది, పిడికెడు మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే నా ఉద్దేశం అయితే ఇటువంటి ప్రచారం చేసేవాళ్ళు టీడీపీ ఒరిజినల్ కార్యకర్తలు అని కూడా అనుకోవట్లే నేను. టీడీపీ ముసుగులో ఉండి ఈ విధమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో ఇంకొద్దిగా భావోద్వేగాలు పెంచాలి. ఆ టీడీపీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని నాయకత్వం వైపు ఒక విప్లవంగానో ఉద్యమంగానో మలచాలి. ఇంటర్నల్గా విదిన్ ది టీడీపీ శ్రేణుల్లో క్యాడర్లోనే ఒక అండర్స్ట్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. జాగరూకతతో ఉంటే కూర్చున్న కొమ్మని నరుక్కోకుండా ఉంటారు. లేదు అనంటే కూర్చున్న కొమ్మని నరుక్కొని ఈ వేరుకు పట్టిన చీడ పురుగుల్ని ఐడెంటిఫై చేయకుండా చెట్టునే నాశనం చేసుకుంటే రేపు అల్టిమేట్గా లోజర్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే కాదు, ప్రజలు, రాష్ట్రం కూడా లోజర్సే అవుతారు. ఆ విచక్షణ అందరికందరూ పాటిస్తే బెటరు.